కోకోనట్ ఫ్రూట్ డిలైట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, పండ్ల ముక్కలు 2 కప్పులు, తేనె 2 టీ స్పూన్లు, అల్లం రసం 1/2 టీ స్పూన్, పుదీనా కొద్దిగా. బౌల్లో తేనె, అలాగే ఇదేంటండి? అల్లం రసం అండి. అల్లం రసం. అవునండి. ఓకే, అంటే ఇది స్వీట్ గా కాకుండా కొంచెం అల్లం ఘాటు కూడా ఉంటుంది. ముందుగా బాగా కలిపేసుకోవాలి. ఓకే, ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ముక్కలు వేసి కలిపిన తర్వాత ప్రతి ముక్కకు బాగా పట్టేసుకుంటాం. సో ఇప్పుడు దీంట్లో ఫ్రూట్ ముక్కలండి. ఓకే, సో ఇవి బాగా కలిపేసుకోవాలి. ఓకే, ఇలా కలిపేశాక కాసేపల్లా మనం పక్కన పెట్టేస్తే ఆ అల్లం ఘాటు కొంచెం పండ్ల ముక్కలకు పట్టేస్తుంది. ఓకే ఓకే రాజు గారు, సో కొంచెంసేపు అలా పక్కన పెట్టుకున్నాం. మరి నెక్స్ట్ ఏమేమి యాడ్ చేసుకోవాలి? సో దీంట్లో మనం కోకోనట్ అనుకున్నాం కదండి. అవును, కోకోనట్ ఫ్రూట్ డిలైట్. ఎస్, సో ఫ్రూట్ రెడీ అయిపోయాయి. సో కోకోనట్ ఏంటంటే మనం సర్వ్ చేసుకునే ముందుగా వేసి కలిపేసి సర్వ్ చేసేది. ఓకే, ఇప్పుడు ఎందుకు యాడ్ చేసుకోకూడదండి వీటితో పాటుగా? కొంచెం సాఫ్ట్నెస్ వచ్చేస్తుందండి, మెత్తబడిపోతుంది. తేనె తర్వాత అల్లం రసం ఉంది కదా దీంట్లో. ఓకే, సో కాబట్టి కొంచెం ఆ క్రంచినెస్ తగ్గుతూ ఉందండి. ఓకే, సో ఈలోపు కారం చూస్తాను. సర్వ్ చేసే ముందు మనం యాడ్ చేసుకొని మిక్స్ చేస్తాం. ఓకే, సో ఇదేంటండి ఏదో చెక్క తీసుకొచ్చినట్టున్నారు? మనం ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ అండి కారం చేసేది. సో ఇది కూడా ఒక వెజిటేబుల్. సో కంద. ఓకే ఓకే, కాకపోతే దాన్ని ఆ షేప్లో కట్ చేస్తున్నాం. ఓకే, దీంట్లో స్వాన్ చేస్తున్నాం. అవునండి. ఓకే, సో ఇక్కడ ముందుగా కార్నర్స్ కొంచెం ట్రిమ్ చేసుకోవాలి. ఓకే, రెండో వైపు కూడా ఒకవైపు ఫ్రంట్ సైడ్ వస్తుంది, ఒకవైపు టేల్ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ హెడ్ కొంచెం ఇలా లోపలిగా వెళ్తున్నాం. ఓకే, అలాగే ఇక్కడ వింగ్స్ అన్నమాట, విత్ వింగ్స్ ఇస్తున్నాం. ఓకే, సో ఇక్కడ కొంచెం ఇలా ఘాటు పెడుతున్నాం. తర్వాత ఇలా పై నుండి కొంచెం స్లాండ్గా కట్ చేస్తున్నాం వింగ్స్. ఓకే, ఓకే, ఇది కూడా వెళ్ళిపోతుంది. టేల్, వింగ్స్, ఇక్కడ హెడ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా కొంచెం ట్రిమ్ చేసుకోవాలి, ఇలా స్కూప్ చేసినట్టుగా. నెక్ షేప్ తెలియాలి కదా. అవునండి. సో టేల్ కొంచెం మధ్యలోకి ఉంటుంది. సో ఇక్కడ కొంచెం ట్రిమ్ చేస్తున్నాం. నెక్ కూడా అటువైపు కూడా ట్రిమ్ చేసుకోవాలా? అవునండి. ఓకే అండి, కొంచెం ఎడ్జెస్ ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం స్మూత్ ఫినిషింగ్ చేసుకోవాలి. తర్వాత వింగ్స్ దగ్గర ఇలా స్ట్రైట్గా స్లిట్ ఇచ్చి పైనుంచి కొంచెం స్లాంట్. సో ముక్క వెళ్ళిపోతుంది. అలాగే మళ్ళీ ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు 2 వింగ్స్ రావాలి మనకు. సో మధ్యలో కొంచెం మనం గ్యాప్ చేస్తే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి కొంచెం స్లాంట్గా కట్ చేస్తున్నాం. ఇలా రెండుగా సెపరేట్ అవుతాయి అన్నమాట. అవునండి. ఇటువైపు నుంచి కొంచెం స్లాంట్. ఓకే, సో మధ్యలోది మనం తీసేసామండి. సో ఇప్పుడు రెండింటి మధ్యలో గ్యాప్ కూడా వచ్చింది. సో ఇప్పుడు చివరిగా సెపరేట్గా వింగ్స్గా కనిపిస్తుంది. ఎస్, ముక్కు పెట్టేసేయాలి. బౌల్ ఇస్తారా? సో ముక్కు ఆల్రెడీ మీరు షేప్ చేసి పెట్టేసారా? క్యారెట్లో కట్ చేసి పెట్టాను. ఓకే, ఓకే, ఇంకా ఐస్ మిరియాలు కొంచెం ఇక్కడ చిన్న హోల్లా చేసుకుని. మామూలుగా చూడడానికి ఎలా ఉందంటే చెక్క బొమ్మలు ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉందండి. ఓకే అండి, అంటే కంద చూడడానికి మనకు అలాగే కనిపిస్తుంది కదా. సో రియల్ స్వాన్ ఏమో చెక్కతో తయారు చేసి అనుకుంటారు చూసిన వాళ్ళు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం జాగ్రత్తగా ఆ షేప్ ఇవ్వటం, ట్రిమ్ చేసుకోవడంలోనే అసలైన ఫినిషింగ్ ఉంటుందండి. సో కరెక్ట్గా మనకి స్వాన్ షేప్ వస్తుంది ఆ ఫినిషింగ్లోనే. అవునండి. ఓకే, చాలా బాగుందండి. ఓకే, బతాయిస్తారా? స్టాండ్లో కూర్చొని పెడతాం. ఓకే, స్టాండ్ కూడా బాగుంది. ఓకే అండి. ఫైనల్ గా పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలన్నారు కదా. అవునండి, సర్వ్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను.
సో ఇక్కడ మనం ఈ కొబ్బరి కూడా తీసుకున్నప్పుడు ఏంటంటే లేత కొబ్బరి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, లేత కొబ్బరి. లేత కొబ్బరి. పుదీనాతో. పుదీనా. అవునండి. సో ఇది కూడా అక్కడక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది. ఇంకో కలర్ యాడ్ అయింది, ఎస్, గ్రీన్ కలర్. ఓకే అండి, కోకోనట్ ఫ్రూట్ డిలైట్ రెడీ. రెడీ. చూస్తున్నారు కదండి, ఇవాళ మన కార్వింగ్ స్పాన్తో పాటుగా కోకోనట్ ఫ్రూట్ డిలైట్ కూడా రెడీ అయిపోయింది.